ప్రతిపాదనలు ఆమోదించాలి. సివిల్ స్కూల్ గా మార్చేందుకు తక్షణమే ప్రతిపాదనలు ఆమోదించాలి. సివిల్ స్కూల్ గా మార్చేందుకు తక్షణమే ప్రతిపాదనలు ఆమోదించాలి. కేవీ స్కూల్ అడ్మిషన్స్ వెంటనే ప్రారంభించాలి. కేవీ స్కూల్ అడ్మిషన్స్ వెంటనే ప్రారంభించాలి. సివిల్ స్కూల్ గా మార్చేందుకు తక్షణమే ప్రతిపాదనలు ప్రారంభించాలి. మోహిద్దీన్ గారు, మన గౌరవ కార్పొరేటర్ గంగారాం గారు, ఈ కేవీ స్కూల్ టీచర్స్, పేరెంట్స్, అసోసియేషన్ నాయకులు, మిత్రులారా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరంలో ఈ సెంట్రల్ స్కూల్కి ఉన్న ప్రతిష్ట మనం చెప్పుకోవడానికి కూడా అందనంత స్థాయిలో ఉండేది. దీనిలో ఎంతోమంది ఇంజనీర్లు బయటకు వచ్చారు, డాక్టర్లు బయటకు వచ్చారు ఈ స్కూల్ నుంచి. దేశ విదేశాల్లో ఎక్కడికి పోయినా, అమెరికా లాంటి దేశంలో ఏ రాష్ట్రానికి పోయినా ఎక్కడికి పోయినా సరే కేవీ స్కూల్ నుంచి బయటకు వచ్చిన ఇంజనీర్లు కనపడుతూ ఉంటారు. వీళ్ళే కాకుండా సైంటిస్టులు వచ్చారు ఇక్కడి నుంచి, మన బుక్లో రాసుకున్నాం. ఐఏఎస్లు వచ్చారు, ఐపీఎస్లు వచ్చారు. ఇంత ప్రతిష్ట కలిగిన స్కూలు దీన్ని మూతవేద దిశగా పంపించడం యాజమాన్యం సిగ్గుపడాలా? ఎందువల్లంటే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. మీరు అందరూ చెప్పినట్టుగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ప్లే గ్రౌండ్తో, మంచి బిల్డింగులతో, మంచి డిజైన్తో కట్టినటువంటి ఈ స్కూల్ని దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ముందుగా ప్రయారిటీ ఇచ్చి, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి, టీఎస్ఎఫ్కి, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రయారిటీ ఇచ్చి ముందు తీసుకుపోయేవారు. ఈ స్కూల్లో సీటు కావాలంటే ఆ సీట్ అనేది ఎవరి వల్ల కాని పరిస్థితి. ఒక పద్ధతిలో ఇంటర్వ్యూలు చేస్తూ ఆ ఇంటర్వ్యూలో కూడా పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో వీడియో రికార్డింగ్ ద్వారా దీన్ని సీట్లు ఇవ్వడం నేను గతంలో చూశాను. ఒకే ఒక సీటు, 2 సీట్లు ఇవ్వాలంటే చైర్మన్ తప్ప ఇంకెక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా అవకాశం లేనటువంటి ఇలాంటి స్కూల్లో ఈరోజు ఇలాంటిది దౌర్భాగ్య పరిస్థితి కల్పించినటువంటి పాలకుల్ని మన తొరపరా పట్టాలి ఖచ్చితంగా. ఇవాళ మినిస్ట్రీ నుంచి మీరు నడుపుతాం సివిల్ స్కూల్ అంటారు. ఏ మినిస్ట్రీ అంటా ఉంది? హెచ్ఆర్డీ మినిస్ట్రీ. ఏ మినిస్ట్రీ నుంచి ఇమ్మంటుంది? స్టీల్ మినిస్ట్రీ ఇమ్మంటుంది. ఈ రెండు ఢిల్లీలో పక్కపక్కనే ఉంటాయి. సమస్య ఏంటి అంటే పిల్లల చదువు చెప్పాలి, సామాజిక బాధ్యత కూడా వాళ్ళు తీసుకోరా? మన ముందే బస్సులు పోయినాయి పిల్లానికి. అంటే ఈ స్కూల్ ముయ్యడం ద్వారా కార్పొరేట్ స్కూల్ని పెంచి పోషించాలని దానిలో భాగంగా మీరు పనిచేస్తూ ఉన్నారని చెప్పి అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇంత ప్రెస్టేజ్ కలిగిన స్కూల్ని వెంటనే ఓపెన్ చేయడం కోసం కలెక్టర్ గారు కూడా రంగంలో దిగాలి. చైర్మన్ బాధ్యత తీసుకోవాలి. మనమే నడపాలి దీన్ని. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో డబ్బులు పట్టుకెళ్ళి బయట ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ప్రాంతంలో భూములు తీసుకుని ఈ ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ నడుపుతూ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి, సాధారణ ప్రజానికరికి, పేద బిక్కి అందరికీ కూడా చదువులు చెప్పి ప్రయోజకులైన బాధ్యత ప్రభుత్వానికి, ఈ కంపెనీది. అలా చేయని పక్షంలో మీరు గవర్నమెంట్ మాట్లాడుకుని, మినిస్ట్రీ మాట్లాడుకుని ఈ స్కూల్ని పూర్తి స్థాయిలో నడపడం కోసం ప్రయత్నం చేయాలని, చేయకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని చెప్పేసి ప్రజల్లో తీసుకెళ్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ 2 ఏళ్ల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్రీయ విద్యాలయం మూసివేతకు వ్యతిరేకంగా మనం పోరాటం సాగిస్తూ ఉన్నాం. ఎట్టకేలకు మన పోరాటాన్ని అంగీకరించి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేంద్రీయ విద్యాలయం ప్రాజెక్ట్ స్కూల్ నుంచి సివిల్ స్కూల్గా మార్చడానికి అంగీకరించింది. గత జనవరి నెలలో అంగీకరిస్తూ తక్షణమే అన్ని ప్రతిపాదనలు పైకి పంపించండి అని ఒక లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. అందులో పేర్కొన్నటువంటి విషయం ఏమిటంటే కేంద్రీయ విద్యాలయం యొక్క భవనాల్ని, క్లాస్ రూముల్ని, అలాగే ఇతర లైబ్రరీ లేదా ఇతర మౌలిక సదుపాయాలు అన్నిటిని విస్తరించడానికి నూతన భవనాలు కట్టాలి. కాబట్టి భూమిని లీజు పేరు మీద ఇచ్చేలాగా ఒప్పందం చేయమని కోరటం జరిగింది. మరి 3 నెలలు అవుతూ ఉన్నది. ఎందుకని ఈ ఒప్పందం చేయలేదని నేను అడుగుతూ ఉన్నాను. ఇక్కడ పార్లమెంట్ ఎంపీ ఉన్నారు, మరి ఆయన ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఉన్నారు, వారు ఎందుకు చేయటం లేదు? టీచర్స్కి అయ్యేటటువంటి డబ్బునంతా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటా ఉంది, హెచ్ఆర్డీ మినిస్టర్ పెట్టుకుంటానని చెప్పింది కేంద్రీయ యాజమాన్యం. అలాగే స్కూల్కి నిర్వహణకై 6 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటామంటున్నారు. మొన్నటిదాకా మీరు చెప్పింది ఏంటి? చంద్రబాబు నాయుడు కానీ లేదా
స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెప్తూ ఉన్నదేమిటి? స్కూల్ మా భారంగా ఉంది, ఏడాదికి 6 కోట్ల రూపాయలు మేము చెల్లించలేకపోతూ ఉన్నాం, దీన్ని సివిల్ స్కూల్గా మార్చమని మీరు ప్రకటన చేస్తూ వచ్చారు. అందువల్ల 1, 2 తరగతులు మూసివేపించారు మీరు దగ్గరుండి. ఇప్పుడు ఎట్టకేలకు 6 కోట్ల రూపాయలు మేము చెల్లిస్తాము, మీరు భూమిని ఒప్పందం చేయమని కోరితే స్టీల్ ఎందుకు చేయటం లేదు యాజమాన్యం అని మేము అడుగుతూ ఉన్నాం. ఎవరు ఆటంకం వచ్చారు? ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్షిప్లో అనేక ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, 11 పైన ఉన్నాయి. అవన్నీ కూడా రెన్యువల్స్కి వచ్చినాయి. వాళ్ళందరికీ రెన్యువల్స్ ఎలా చేస్తున్నారు? 30 ఏళ్ళకి లీజ్ అగ్రిమెంట్ చేస్తూ ఉన్నారు. కేంద్రీయ విద్యాలయం కేంద్ర ప్రభుత్వం యొక్క విద్యాలయ సంస్థ 7,700 మంది ఉన్నారు, అది 2,000 మంది తీసుకెళ్లబోతూ ఉన్నారు ఎక్స్పాన్షన్ ద్వారా. మరి వాటికి రెన్యువల్ చేసినప్పుడు వీటికి ఎందుకు కొత్తగా అగ్రిమెంట్ చేయాలనేటువంటిది నేను రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. మనని అదానికి ఇచ్చారు కదా రైల్వే ట్రాక్, అదనమైనటువంటి రెండోది వేయటం కోసం ఆగమేఘాల మీద 50 ఎకరాలు వాళ్ళకి రాసిచ్చావు, శాశ్వతంగా ఇచ్చేసావు. 30 ఏళ్ళు 40 ఏళ్ళకి కూడా కాదు. ఎన్ఐబికి ఇచ్చిన 1150 ఎకరాల భూమిని కూడా అదానికి దారాదత్తం చేస్తేవి. మరి వాళ్ళకి ఇచ్చేస్తూ ఈ స్కూలు, ప్రభుత్వ స్కూల్ని వాళ్ళకు ఒప్పందం చేయడానికి ఏమిటి ఆటంకం వచ్చింది? మనని మెట్టల్ స్కూల్ ఓపెన్ చేయడానికి, మెట్టల్ స్టీల్ ఇండస్ట్రీస్ని ఇనాగ్రేట్ చేయడానికి స్టీల్ మంత్రి వచ్చా, ఉప స్టీల్ మంత్రి వచ్చా, అలాగే స్టీల్ సెక్రటరీ గారు వచ్చా, రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చారు, ఉప ముఖ్యమంత్రి వచ్చారు, లోకేష్ గారు వచ్చారు. అందరూ స్టీల్ ప్లాంట్లోనే ఉంటారు 2 రోజులు. నేను స్టీల్ సీఎండీని పిలిచి ఆగమేఘాల మీద ఎందుకు ఒప్పందం చేయలేదని నేను అడుగుతూ ఉన్నాను. పైపెచ్చి ఇప్పుడు పార్లమెంట్లోనే ఉన్నారు ఎంపీ గారు. ఎందుకు సీఎండీ గారికి ఫోన్ చేసి మీరు వెంటనే ఫైల్ సంతకం మీద పెట్టించి మీరు 1 తరగతి యొక్క అడ్మిషన్ ప్రారంభించండి అని ఎందుకు చెప్పించలేకపోయారని నేను అడుగుతూ ఉన్నాను. లోకేష్ గారు ఉన్నారు కదా, నిన్నే ఉన్నారు ఢిల్లీలో, ఎందుకు చేయటం లేదు వీళ్ళు? అంటే అదానీలకి ఇటువంటి వాళ్ళకేం భూములు కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద కూర్చొని 24 గంటల్లో వాళ్ళకి భూములకి మార్పిడి చేస్తున్నారు, శాశ్వతంగా ఇచ్చేస్తున్నారు. అదేమంటే ప్రెసిడెన్షియల్ పేరు మీద ఉందంట. ప్రెసిడెన్షియల్ పేరు మీద ఉంటేమి మన ల్యాండ్ పాలసీ ఏమిటి? స్కూల్స్ కి ఉచితంగా భూములు ఇవ్వాలి అనేటువంటిది మన ల్యాండ్ పాలసీ. లీజులకు ఇవ్వాలనేటువంటి ల్యాండ్ పాలసీ. ప్రైవేట్ వాళ్ళకి ఆ విధంగా ఇచ్చేస్తున్నారు, 99 ఏళ్ళు కూడా ఇచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు కేంద్రీయ విద్యాలయానికి వచ్చినప్పుడు ఆపేసి దీన్ని మూసేసి మనకి త్రిపుల్ విజి స్కూల్, విమల విద్యాలయం స్కూల్ మూసేశారు కదా రాష్ట్ర ప్రభుత్వమే. ఇప్పుడు వరకు తెరవమని ఆందోళన చేస్తున్న అతీగతి లేదు రాష్ట్ర ప్రభుత్వం. కనీసం మీరు టేకప్ చేయమంటున్నాం, అది అతీగతి లేదు. ఈ విధంగా స్టీల్ ప్లాంట్ ధ్వంసం చేసేటటువంటి భాగంగా కేంద్రీయ విద్యాలయానికి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వెంటనే స్థానిక పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ్యులు స్పందించి 24 గంటల్లో వారు కూర్చొని అగ్రిమెంట్ చేసి అడ్మిషన్లు ప్రారంభించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే ఈ ఉద్యమం అనేటువంటి ఉధృతం చేస్తాం, చూస్తూ ఊరుకోము. అన్ని స్కూల్స్ మూసేసి స్టీల్ ప్లాంట్ నష్టాలు పాలు చేసి కార్మికుల యొక్క హక్కులన్నింటినీ దిగగోసి ఆఖరికి ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి కార్మికులు కూడా వదలకుండా వాళ్ళ హాస్పిటల్కి ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్ చేసి వాళ్ళ మీద భారాలు వేసేటటువంటి నీచమైనటువంటి చర్యలకి మీరు వడిగొడుతూ ఉన్నారు. అందువల్ల వదిలిపెట్టేటటువంటి ప్రశ్న లేదు. మీరు కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోవటం వల్ల ఈ దుస్థితి, మీ యొక్క ఆదేశాలతోటే కేంద్ర ప్రభుత్వం రెచ్చిపోతుంది అనేటువంటిది నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాను. తక్షణమే అడ్మిషన్ ప్రారంభించండి కేంద్రీయ విద్యాలయ స్కూల్ ని. దీని ఎక్స్పాన్షన్ కి అవసరమైనటువంటి అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రామస్వామి గారికి, మన తోటి కార్మికులందరికీ కూడా, పేరెంట్స్ కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. గత 5-6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా 1వ క్లాస్ అడ్మిషన్స్ వస్తాయి, 2వ క్లాస్ అడ్మిషన్స్ వస్తాయని పాపం చాలా మంది ఎదురు చూస్తూ తల్లిదండ్రులు వచ్చి రోజు కనీసం ఒక 50 మంది వచ్చి సెంట్రల్ స్కూల్స్కి వచ్చి ఎంక్వైరీ చేసి పోతున్నారు. కానీ వాళ్ళకి ఎటువంటి ఉపాయం కూడా కనిపించడం లేదు. గత 4-5 సంవత్సరాల నుంచి చాలామంది పోరాటం చేస్తున్నారు. అందులో
మన యూనియన్ తరపు నుంచి చాలా వరకు పోరాటం చేశాము. కాస్త ఎప్పుడో కొంచెం కొంచెం మెరుగవుతుంది, సరే బాగుపడుతుంది అన్న సమయంలో మరో ఒక పిడుగు లాంటి వార్త వచ్చి పడుతుంది. ప్రతిసారి కూడా అలాగే. ఈసారి ఏదో సరే అయిపోయి అడ్మిషన్స్ అయిపోయి మనకి ఎలాగ అడ్మిషన్స్ వస్తాయి, మరి కొద్ది రోజుల్లో మంచి రోజులు వస్తాయి, మన పిల్లలకి ప్లాంట్ గురించి ఎలా గురించి పిల్లల చదువులైనా బాగుపడతాయనే ఉద్దేశంతో చూస్తుంటే ఈలోపు ఏం చేశారు, లాస్ట్కి ఆ ప్రతిపాదన ఇంకా ఆమోదించకుండా ఆలస్యం చేయడం వల్ల అడ్మిషన్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఇంకా చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారు, అడ్మిషన్స్ అయిపోయాయి కదా ఏదో స్కూల్లో జాయిన్ చేసుకుందామా, మంచి స్కూల్ ఉంది, ఇలాంటి మంచి వాతావరణం ఉంది, ఇలాంటి స్కూల్ కానీ ఇలాంటి వాతావరణం కానీ కావాలంటే మన సిటీలో కానీ బయట ఎక్కడ కావాలంటే లక్షల్లో ఖర్చు పెట్టాలి. ఇలాంటి కరిక్యులం కూడా జరగదు. వాళ్ళు ఒకటే వచ్చామా పిల్లలకి ఇలా తెల్లవారిని సాయంత్రం వరకు రుద్దామా అయిపోయిందా పంపించామా, అక్కడ ఇలా కాకుండా మన దగ్గర కేవీ స్కూల్లో చూసేటప్పటికి చాలా మంచి బోధన జరుగుతుంది. చాలామంది పేరెంట్స్ తెలుసు, ఎందుకు చాలామంది ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, చాలామంది పేరెంట్స్ అయినా సరే బయట కార్పొరేట్ స్కూల్కి పంపించడం లేదంటే వాళ్ళ పిల్లలు మంచి పౌరులుగా కావాలంటే ఇలాంటి స్కూల్లోనే జాయిన్ అవ్వాలని చాలామంది అనుకున్నారు. అందుకనే ఇలాంటి స్కూల్ని ఎంచుకున్నారు. లేకపోతే మా పక్కన కోరమండపాలెం కోతవేడి దూరంలో గోల్డ్ కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి, శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ. అక్కడ ఒకటే కారణం, మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వృద్ధివే కార్యక్రమం. మనకి ఇక్కడ స్కూల్లో అలాంటి మంచి వాతావరణం ఉంది, ఆటలకి గ్రౌండ్ ఉంది, మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఇలాంటి స్కూల్ని ఎందుకు మూసివేస్తారో గవర్నమెంట్కి అర్థం కావడం లేదు. ఈ స్కూల్ని కొనసాగించాలని చాలాసార్లు పోరాటం చేశారు. ఈ సంవత్సరంతో మొదట్లో అడ్మిషన్స్ వస్తాయని చెప్పి పాపం చాలామంది ఎదురు చూశారు. ఇంకా ఆలస్యం చేయడం వల్ల ఏంటి కారణమో తెలియడం లేదు. ఈ స్కూల్ని చాలా వేగంగా అడ్మిషన్ ప్రారంభించాలని మేము కోరుతున్నాం తల్లిదండ్రులుగా. అలాగే నెక్స్ట్ తర్వాత మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మన భాస్కర్ గారు మాట్లాడతారు. గంగారావు గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి ఎంప్లాయీస్ పేరెంట్స్ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ కేంద్రీయ విద్యాలయంలో మా ఇద్దరు అమ్మాయిలు కూడా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి మా పెద్ద అమ్మాయి చదువుతుంది, అలాగే చిన్న అమ్మాయి కూడా చదువుతుంది. ఇప్పుడు పెద్ద అమ్మాయి ఆల్రెడీ సిబిఎస్ఈ కూడా బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయేవి. సో మేమందరం కూడాను ఈ కేవీ స్కూల్ ఇప్పుడు వీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు, దీన్ని కంటిన్యూ చేస్తారని ప్రతి ఇరు కూడా ఎదురు చూడడం జరుగుతుంది. ఏదో మా పిల్లలు అయిపోయింది కదా ఇంకా అవసరం లేదనుకోకుండా రిమైనింగ్ భావితరాల వారికి కూడా మంచి విద్యను అందించాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఎంతో శ్రమిస్తున్నారు. మీకు ముఖ్యంగా ఇక్కడ కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి వాతావరణం, ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది బయట కంటే. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ ఉండదు, నెక్స్ట్ ఏదో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పి ఆ సమస్యలు కూడా ఉండవు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ని వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి 3-4 ఫేజెస్లో ఇంటర్వ్యూస్, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ కూడాను చాలా స్ట్రిక్ట్గా కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. సో బాగా ఉన్నత విద్య ఉంది, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఉండేటువంటి సిలబస్ కూడాను చాలా ఉపయోగపడేటువంటి వాళ్ళకు ఉండేటువంటి సిలబస్ కూడా ఉంటుంది. ఈ రకంగా ఉన్నటువంటి స్కూల్స్ మూసివేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలా ఉన్నత స్థానాల్లో ఈ రోజుకి కూడా స్థిరపడిన వాళ్ళు ఎంతోమందిని నేను చూశాను, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, చాలా రకాలుగా. సో ఈ మధ్య నేను విన్నది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కింద ఉన్న స్కూల్ని సివిల్ కింద కన్వర్ట్ చేస్తారనే ఒక వార్త బయటకు వచ్చింది. దీనికోసం ఎంపీ గారిని కలవడం, లెటర్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు కూడా మనకి జరుగుతుందమ్మా, ప్రాబ్లం లేదన్నారు. ఈ ఇయర్లో అయితే ఉండుంటే ఇప్పుడు సిబిఎస్ఈ 10th బోర్డు ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇంటర్ కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉండేది. అలాగే ఇక్కడ పీజీటీస్గా పనిచేసిన టీచర్స్ కూడా కంటిన్యూ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉండేది. కానీ పీజీటీస్ ఈరోజు ఇక్కడ వెళ్ళిపోతారు. ఎందుకు కారణం ఏంటి, +1 +2 అనేది కంటిన్యూ కాకపోతే పీజీటీసీని కూర్చుని పెట్టి సాలరీస్ ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి పీజీటీసీ అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసి వేరే స్కూల్స్కి పంపించడం అనేది జరుగుతుంది. చాలా మంచి క్వాలిఫైడ్ మంచి సబ్జెక్ట్ ఉన్న పీజీటీసీని ఈరోజు మనం కోల్పోతున్నాం అనే బాధ కూడా మాలో ఉంది. సో ఇవన్నిటినీ కూడా తీసుకొని గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం తీసుకొని వీలైనంత త్వరగా చేస్తే ఈ సంవత్సరమైనా అట్లీస్ట్ ఈ కంటిన్యూ ఇంటర్మీడియట్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అలాగే +1 ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ కూడా కంటిన్యూ అవుతుంది. అంతా ఎదురు చూసాము సార్. వార్తలు అయితే వస్తున్నాయి, సివిల్ ప్రాజెక్ట్ నుంచి సివిల్ కన్వర్ట్ అవుతుంది, ఈ భూములు ఏవో మనకు అంత సబ్జెక్ట్ లేదు, ఈ ల్యాండ్ని లీజుకి కానీ కేవీ వాళ్ళకి, పిఎంశ్రీ కేవీ వాళ్ళకి కానీ
హ్యాండ్ ఓవర్ చేయాలనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో దయచేసి వీటన్నిటిని వీటన్నిటిని ఆలోచించి పిల్లల యొక్క భవిష్యత్తుని, ఇప్పుడు రిమైనింగ్ పిల్లలు కూడా డైల్మాలో పడిపోతున్నారు. కంటిన్యూ అవుతుందా అవదా ఏమో, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడి, వాళ్ళకి చాలా మంది అవుటర్స్ ఉంటారు, వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. వాట్ ఈస్ ప్రాజెక్ట్, వాట్ ఈస్ సివిల్, హూ మెయింటైన్ ది స్కూల్, హౌ దే కలెక్ట్ ద ఫండ్స్, ఎవ్రీథింగ్ దే డజంట్ నో. తెలియకపోవడం వల్ల ఈరోజు చాలామంది ముందుకు అడుగేయలేకపోతున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు బుజ్జి గారు చెప్పినట్టు చదివించే స్తోమత ఉండి చాలామంది కార్పొరేట్ స్కూల్లో చదివించవచ్చు, కానీ అక్కడ వాళ్ళు రిజల్ట్ బేస్డే, మా పిల్లలకి ర్యాంకులు రావాలి, ఇన్స్టిట్యూట్కి ఫేమ్ రావాలని చెప్పి ఆలోచిస్తారు తప్ప పిల్లలు క్రియేటివిటీతో అండ్ వాళ్ళకి ఎంజాయ్ చేస్తూ చదువుకునే విధానం అయితే ఇక్కడ ఉండేటువంటి కేవీస్లో మాత్రం ఉంటుందని నా ఒపీనియన్. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఉండదు. చూసుకుంటే సిలబస్ కూడా చాలా అర్థమయ్యేటట్టుగా ఈజీగా ఉండేటువంటి సిలబస్ని ఎన్సీఆర్టీ వాళ్ళు పెట్టారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ క్రియేటివిటీ ఏంటి, గేమ్స్ అండ్ ఆర్ట్, లేకపోతే స్పోర్ట్స్, ఇలాంటి క్రియేటివిటీలో కూడా వీళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడానికి కూడా వీళ్ళ కరికులంలో ఉంటుంది. సో రిమైనింగ్ స్కూల్స్లో ఈ రకంగా ఉండకపోవడం వల్ల చాలామంది పేరెంట్స్ ఇందులో చదివించాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ఆశలను అడియాసలు చేస్తున్నారని, అలా చేయొద్దని దయచేసి వీళ్ళంతా పోరాటం చేస్తున్నందుకు దీనికి ఒక విముక్తి కలిగించాలి. స్టీల్ ప్లాంట్ వాళ్ళు తక్షణ చర్యలు తీసుకొని దీన్ని సివిల్ కింద కన్వర్ట్ చేసి యథావిధిగా క్లాసెస్ కంటిన్యూ అవ్వాలి, ఫస్ట్, సెకండ్, థర్డ్, అట్ ద సేమ్ టైం +1, +2 కూడా. ఇది ఆశిస్తూ మీకు మరొకసారి విన్నవించుకుంటున్నాం. మేమందరం కలిసి దయచేసి దీన్ని ఎంత తొందరగా దీన్ని ఈ బాధల నుంచి విముక్తి కల్పించి విద్యను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెస్పెక్టెడ్ డాక్టర్ గంగారావు గారికి, సభాధ్యక్షులు చిరంజీవి గారికి, నా తోటి పేరెంట్స్ అందరికీ శుభోదయం. ముఖ్యంగా ఈరోజు మన అజెండా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు మన కేవీ స్కూల్ స్టీల్ ప్లాంట్ని కంటిన్యూ చేసే విధంగా మన పోరాటం సాగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి మనం చెప్పుకుంటూ పోతే కాకుండా పేరెంట్స్ అందరూ కూడా ఏదైతే మనకి 1983లో స్టీల్ ప్లాంట్లో ప్రాజెక్ట్ స్కూల్గా స్థాపించబడి ప్రఖ్యాతిగాంచినటువంటి మన కేవీ స్టీల్ ప్లాంట్ ఈ టౌన్షిప్లో చాలామంది విద్యార్థులను తీర్చిదిద్ది ఇదే స్టీల్ ప్లాంట్ కంపెనీలో జాబులు కూడా చేస్తున్నటువంటి మన విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా మెయింటెనెన్స్ ప్రాబ్లం అని చెప్పి స్కూల్ మెయింటెనెన్స్ కూడా ఇవ్వకుండా నిర్వేగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లాస్లో ఉంది, మేము మెయింటైన్ చేయలేము అనే దానికంటే ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ ఒకటే కోరుతున్నారు, కేవీ స్కూల్ సంఘటనకి ఈ యొక్క లీజ్ ఏదైతే ఇవ్వడానికి అవకాశం ఉందో అట్లా ఇచ్చినట్లయితే ఈ స్కూల్లో మంచి భవిష్యత్తు తరాల వారికి తోడ్పడుతుంది. అదేవిధంగా మేనేజ్మెంట్ అసలు ఈ స్కూల్కి ఈ సంఘటనకి ఎందుకైతే లీజ్కి ఇవ్వటం లేదనే కారణము మనకి తెలియజేయాలి. ఇప్పటి వరకు 43 years అవుతున్నప్పటికీ కూడా మేనేజ్మెంట్ వారు ఈ స్కూల్ని చాలా నిధులతో సమకూర్చి ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది ఎలా అయితే ఇంతవరకు సాగించుకుంటూ వచ్చిందో అదేవిధంగా మంచి మనసుతో ఈ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వారు ఆలోచించి దీన్ని లీజుకి సంఘటనకి ఇచ్చినట్లయితే ఈ స్కూల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం ఉంది. కనుక స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ వారు ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఈ అమ్మ అన్నం పెట్టదు అడుగు తిన్నాడు. ఈ కేవీ సంఘటన అనేది ఇప్పుడు వాళ్ళు తీసుకుంటానన్నారు ల్యాండ్ లీజుకి. ఆ తీసుకుంటాననే దాన్ని మీరు కొద్దిగా సాయం పట్టి చాలా పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలకి భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి కేవీ స్కూల్లోని బయట స్కూల్లోని కేవీ స్కూలు అడ్మిషన్ స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే ఈ కేవీ స్కూలు 3 years నుండి ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు 3rd స్టాండర్డ్ కూడా తీసేస్తామని అని అంటున్నారు. అది బాగోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో లీజుకి తీసుకుంటానని అంటున్నారు కేవీ స్కూల్ని. ఆ తీసుకుంటాననేది మీరు కొద్దిగా సాయం పడ్డారు అనుకోండి, వాళ్ళు పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, అందరి భవిష్యత్తు బాగుంటుంది. మాకు ఎలాగా చాలా జీతాలతో అడ్జస్ట్ చేయడం అలవాటు చేసేసారు మాకు. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కూడా మీరు ఇబ్బందిలో పెడుతున్నారు. ఆ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఏదో తీసుకొని లీజు తీసుకొని
కేవీ సంఘటన నడుపుతానని అంటున్నారు. వాళ్ళు ముందుకు వచ్చారు. ఆ ముందుకు వచ్చేదాన్ని మీరు సాయం చేశారనుకోండి, కొద్ది చాలా బాగుంటుంది. పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా ఇందులో ఇద్దరు చదువుతున్నారు. మా పిల్లలు, మా పెద్ద అబ్బాయి 7th క్లాస్కి వచ్చాడు, మా చిన్న అబ్బాయి 4th క్లాస్కి వచ్చాడు. ఇంకా పిల్లలు చాలా మంది రోజు వచ్చి స్కూల్ ఓపెన్ అవుతుందా, సీట్లు ఉన్నాయా, ఎంతో మంది అడుగుతున్నారు మమ్మల్ని. చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే స్కూల్ ఓపెన్ అవుతే చాలా బాగుంటుంది, బయట స్కూల్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది, పిల్లలకి ఇబ్బంది పడకుండా ఉంటుంది, ఎంతో ముందుకెళ్తుంది. ఇంకా 11th 12th ఓపెన్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. రోజుకి మేము మధ్యాహ్నం మార్నింగ్ స్కూల్ దిగబెట్టడానికి పిల్లలకి వస్తూ ఉంటాం. పిల్లలు పేరెంట్స్ మాటలు విని మేము అయ్యో పిల్లలు స్కూల్ ఓపెన్ అవుతే ఎంతో బాగున్నాం, వాళ్ళు ఇప్పుడు ఓపెన్ అవుతే ఎంతో బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ముందుకు వచ్చారు ఎవరు, కేవీ సంఘటన అనేవాళ్ళు. మేమే నడుపుకుంటాం, మేము సివిల్ స్కూల్ కింద కన్వర్ట్ చేసుకొని మేమే చేసుకుంటాం, మీరేమొద్దు మాకు కొద్దిగా ల్యాండ్ ఇచ్చి మేము సివిల్గా కన్వర్ట్ చేసుకొని మేము స్కూల్ నడుపుదామని అనుకున్నామని ముందుకు వచ్చారు. ఆ సాయం ఏదో వాళ్ళకి కొద్దిగా మీరు సాయం చేసి మా పేరెంట్స్ అందరి తరఫున మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పిల్లలు చాలా మంది వస్తామని కోరుతున్నారు. ఎందుకంటే కేవీ స్కూల్ కోసం చాలా మంది ఎంతమంది అడుగుతున్నారో మాకు తెలుసు. చాలా మంది పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు. ఎంత వెయిట్ చేస్తున్నారంటే ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్నాం. మేము చాలా వరకు ఎదురు చూస్తాం. అదేదో అదే కేవీ సంఘటన చేస్తానని అన్నారు, సివిల్ స్కూల్ కింద కన్వర్ట్ చేస్తానన్నారు. దానికి మీరు అందరూ సపోర్ట్ వచ్చి మీరు దాన్ని ఒప్పుకొని మా అందరి పేరెంట్స్ బాధని తగ్గిస్తారని మీ అందరికీ నా నమస్కారం. మరిన్ని విశాఖ ఉక్కు RANL వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి.